ఈవినింగ్ వెల్కమ్ టు ది డిబేట్. 1995 సరిగ్గా 30 ఏళ్ల క్రితం పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. 30 ఏళ్ళు. అప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకుడిగా ఉన్న డాక్టర్ ఎన్ తులసిరెడ్డి అప్పుడు జెడ్పీటీసీగా గెలిచి జెడ్పీ చైర్మన్ అయ్యారు. మళ్ళీ 30 ఏళ్ళు అక్కడ అసలు స్కోపే దొరకలేదు తెలుగుదేశం పార్టీకి. మళ్ళీ ఇప్పుడు అనుకోకుండా వచ్చిన ఉప ఎన్నికలో ఇవాళ జరిగిన పోలింగ్ చూసుకుని గెలుస్తామని తెలుగుదేశం పార్టీ నమ్ముతోంది. ఎందుకంటే వాళ్ళకు అనుకూలంగా ఓటు జరిగింది అని. దానికి తగ్గట్టు ప్రత్యర్థి పార్టీ వైసీపీ ఈ ఎన్నికలు కార్యక్రమం మొదలైన దగ్గర దాదాపు వారం 10 రోజుల నుంచే వాళ్ళు చేస్తున్న కామెంట్స్ కానీ చేస్తున్న స్టేట్మెంట్లు కానీ ఆరోపణలు కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే ఓడిపోయే వాళ్ళు ఎలాంటి స్టేట్మెంట్లు చేస్తారో అలాంటి స్టేట్మెంట్లే చేస్తూ వచ్చారు. ఆ మాటను బట్టే అర్థమైంది కొద్దిగా ఏదో ఎదురు దెబ్బ తినబోతున్నారు లేదా గట్టి పోటీ ఎదుర్కొనబోతున్నారు అనేది అర్థమవుతూ వచ్చింది. ఇవాళ ఈవినింగ్ కూడా కాదు, ఇవాళ మధ్యాహ్నం నుంచి ఎంపీ అవినాష్ రెడ్డి చేతులెత్తేశారు, పూర్తిగా చేతులెత్తేశారు. జరగాల్సిన నష్టం జరిగిపోయింది అనేది ఆయన చెప్పిన మాట. అంటే ఒక రకంగా వాళ్ళకున్న అంచనా ప్రకారం పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని కోల్పోతున్నామని. దాంతోపాటు ఆయన మాట్లాడిన మాటలు తెలుగుదేశం పార్టీ ఎంత బలంగా ఉందో ఇవాళ అర్థమైందనే పదం కూడా వాడారు. ఒకసారి అవినాష్ రెడ్డి ఈ పోలింగ్ అవుతున్న క్రమంలో అంటే సుమారుగా 3:30 ఆ టైంలో అవినాష్ రెడ్డి తన అనుచరులతో చెప్పిన మాటలు ఒకసారి అది విందాము, విన్న తర్వాత చూద్దాం. పోలీసులు ఎంత నష్టం చేయాలో అంత నష్టం చేసినారు. సైలెంట్గా ఉండండి. పోలీసులైనా టీడీపీ కార్యకర్తలైనా మనందరి దృష్టిలో ఒక్కటి సైలెంట్ గా ఉండండి. వచ్చినప్పుడు గౌరవంగా డోర్ తీసి పులివెందుల మీద వీళ్ళంతా కలిపి పగబట్టారు. మనకి ఎంత నష్టం చేయాలో అంత నష్టం మనల్ని బాధ పెట్టారు. మౌనంగా ఏం చేయలేదు. మౌనం మనం వచ్చిన వచ్చే ప్రయోజనం కూడా లేదు. ఎంత డ్యామేజ్ చేసినా ఎన్ని రోజులు సార్ మనం మౌటము భవిష్యత్తులో వీళ్ళు ఎట్లా ఫేస్ చేయాలో అట్లా ఫేస్ చేద్దాం, న్యాయంగానే ఫేస్ చేద్దాం. అది జరగాల్సిన నష్టం జరిగిపోయింది, ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేసేసారు, భవిష్యత్తులో ఫేస్ చేద్దాం న్యాయంగానే అని అవినాష్ రెడ్డి చెప్తున్న మాటలు, కార్యకర్తలకు చెప్తున్న మాటలు మనం విన్నాం. సో ఇక్కడ సరే పోలీసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒకటైపోయి మనకి వ్యతిరేకంగా పనిచేశారు, మనల్ని పని చేసుకొనివ్వలేదు, లేకపోతే మనల్ని ప్రచారం చేసుకొనివ్వలేదు, లేకపోతే మన ఓటర్లని ఓట్లు వేయనివ్వలేదు, ఇలాంటి ఆరోపణలన్నీ చేశారు. గడిచిన 4 రోజులుగా కూడా ఇలా పోలీసుల మీద వాళ్ళ మీద చేస్తూనే వస్తున్నారు. తర్వాత రెండవది చాలా కీలకమైంది, అవినాష్ రెడ్డి ఒక ఎంపీ అనే విషయాన్ని ఆయన మర్చిపోయినట్టున్నారు. బాగా గుర్తు చేసుకుంటే 3 ఏళ్ల క్రితం కర్నూలు నగరంలోని ఒక హాస్పిటల్లో ఉన్న అవినాష్ రెడ్డిని, వాళ్ళ మదర్కి బాగాలేదని చెప్పి ఆయన అక్కడ ఉన్న అవినాష్ రెడ్డిని మాట్లాడడం కోసం సిబిఐ ఆపసోపాలు పడింది. 3 రోజులు ప్రయత్నించినా ఆయన్ని కలవలేకపోయింది.
హాస్పిటల్ కాదు కదా, హాస్పిటల్ ప్రెమిసెస్లు చుట్టుపక్కల కూడా వెళ్ళనివ్వలేదు అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ, అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు కానీ, అప్పట్లో అవినాష్ రెడ్డి వైసీపీ కార్యకర్తలు కానీ సిబిఐని ఎంటర్ కూడా కానివ్వాల. అలాంటి అవినాష్ రెడ్డిని ఇవాళ పోలీసులు ఎత్తుకెళ్ళి అవతల పెట్టారు. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే సిబిఐ అనేది ఈ దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ. సిబిఐ అత్యున్నత దర్యాప్తు సంస్థ అయి ఉండి కూడా 3 రోజులు శతవిధాల పోరాడినా కూడా అవినాష్ని టచ్ చేయలేకపోయింది. కనీసం మాట్లాడడానికి హాస్పిటల్ ప్రెమిసెస్లోకి ఎంటర్ కాలేకపోయింది. అలాంటిది అవినాష్ రెడ్డి భీష్మించుకొని రోడ్డు మీద కూర్చుంటే, అలిగి కూర్చున్నాడా ధర్నా కూర్చున్నాడా పక్కన పెడితే, కూర్చుంటే చెప్పాల్సినంత వరకు చెప్పారు, ఎత్తుకెళ్ళి లోపల కూర్చోబెట్టారు పోలీసులు. సో అప్పుడు రాష్ట్ర పోలీసులు సహకరించలేదు అప్పుడు సిబిఐకి, ఇప్పుడు అదే రాష్ట్ర పోలీసులు తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టారు. ఎంత తేడా! ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, అవినాష్ రెడ్డి ఎంపీ అయి ఉండి పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తాము అని అంటే సహకరించాల్సిన అవినాష్ రెడ్డి రోడ్డు మీద కూర్చొని ఎందుకు అంత చులకనయ్యారు అనేది. సహజంగా ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కొంచెం సెన్సిటివ్ సెంటర్స్, సెన్సిటివ్ ఎలక్షన్స్ అప్పుడు సెన్సిటివ్ పోలింగ్ సెంటర్స్ కానీ, విలేజెస్ కానీ, టౌన్స్లో కానీ పోలీసులు ముందస్తు చర్యగా నాయకులను అరెస్ట్ చేయడం అనేది చాలా క్యాజువల్ థింగ్, అదేం సీరియస్ థింగ్ ఏం కాదు. అలాంటిది ఆయన అసలు ఎందుకు అంత ఇదిగా కూర్చున్నాడో మరి అక్కడే అర్థమైపోతుంది. పోలీసులు బైండ్ ఓవర్ చేయడానికి లేకపోతే ముందు హౌస్ అరెస్ట్ చేయడానికి అంగీకరించట్లేదు అని అంటే బయటుండి ఏం చేద్దాం అనుకున్నాడు? బయటుండి ఏదో చేద్దాం అనుకుంటేనే హౌస్ అరెస్ట్ అయితే అది చేయలేను కాబట్టి ఆయన అలిగాడు అనుకోవాలి. అవతల టీడీపీ నేతలను కూడా హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు, అందరిని అరెస్ట్ చేశారు, ఎవరిని వదలలేదు. ఈయన ఎందుకు మరి అంత మొండికేశాడు ఏంటి అనేది అర్థం కాని విషయం. ఎంపీ కాబట్టి ఇంకెక్కువ బాధ్యత ఉంటుందో, ప్రజాప్రతినిధిగా పోలీసులు నిన్ను హౌస్ అరెస్ట్ చేస్తున్నావు అన్నప్పుడు సహకరించాలి. హౌస్ అరెస్ట్లో ఉండి నువ్వు ఫోన్లు మాట్లాడుకో, ఫోన్ల ద్వారా నడిపించుకోవచ్చు, తప్పేం లేదు. అంటే బయట ఉండి ఏదో చేయాలనుకున్నారన్నమాట. అందుకనే హౌస్ అరెస్ట్ అనగానే కింద కూర్చొని అలిగి లేకపోతే నానా యాగి చేసి ఇది చేశారు. అందుకే పోలీసులు ఎత్తుకెళ్ళి లోపల కూర్చోబెట్టారు. అటు టీడీపీ నేత రామ్ గోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అక్కడ కొంత రెసిస్టెన్స్ వచ్చింది, బట్ చివరికి ఆయన సహకరించాడు, హౌస్ అరెస్ట్ అయ్యి ఇంట్లో కూర్చున్నాడు. ఎందుకు ఈ రకంగా ఇది జరిగింది? ఓవరాల్గా టీడీపీ వైసీపీ ప్రవర్తన ఎలా ఉంది? ఎందుకు పులివెందులకి ఇంత ప్రయారిటీ వచ్చింది? పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక, అది కూడా దానికి ఎందుకు ఇంత ప్రయారిటీ వచ్చింది? చంద్రబాబు వెళ్ళలేదు ప్రచారానికి, జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు ప్రచారానికి కానీ లేకపోతే అక్కడికి కానీ. అక్కడున్న స్థానిక నాయకులకు అప్పచెప్పాడు. ఎంపీ అవినాష్ రెడ్డి వైసీపీకి ఉన్నారు, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి లేకపోతే మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, పోటీ చేస్తున్నది బీటెక్ రవి భార్య, అక్కడున్న సీనియర్ నాయకులు వెళ్ళారు. దీనికి ఎందుకు ఇంత ఇది వచ్చింది అనేది ఒక కీలకమైన అంశం. సో ఓవరాల్గా పులివెందుల జడ్పీటీసీ ఫలితం ఎలా ఉండబోతోంది, ఓటర్లు ఎలా ఓటు వినియోగించుకున్నారు, కాస్త డెమోక్రటిక్గా జరిగిందా, లేకపోతే వైసీపీ హయాంలో ఎలా ఉండేదో ఇప్పుడు అలాగే అనిపించిందా? చూద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.